యోహాను ఎవరికి సాదృశ్యం అంటే అప్పుడు మనకి సాదృశ్యం చెప్పాలా, వధువుకు సాదృశ్యం అని చెప్పాలా. సాదృశ్యం అడగలేదు నేను. అతను ఎవరంటే యోహాను. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరికి చూపిస్తున్నారంటే బలిసిన దూత, అది 7వ దూత యోహానుకు చూపిస్తున్నాడు. ఎవరు? 7వ దూత యోహానికి ఈ గ్రంథాన్ని చూపిస్తున్నాడు, ఈ దర్శనం చూపిస్తున్నాడు. అంటే ఒకటో వచనము బలిసిన దూతకి వచ్చాడు, 6వ వచనం వరకు బలిసిన దూత గురించి మాట్లాడాడు. అంటే క్రీస్తు వరకు మాట్లాడాడు, ఆయన దిగొచ్చాడని చెప్పేసి. 7వ వచనంలో ఆ బలిసిన దూతని ఈ 7వ దూత పరిచయం చేశాడు. ఏం చేస్తున్నాడు? పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. ఆ బలిసిన దూత 7వ దూతను పరిచయం చేశాడు, ఓ మాట చెప్పాలంటే. అయితే 8వ వచనం ఎవరి కోసం మాట్లాడుతుందంటే అది యోహాను కోసం మాట్లాడుతుంది. యోహాను ఇప్పుడు బలిష్ఠుడైన దూత 7వ దూత కలిపి చెప్తున్నారు. బలిష్ఠుడైన దూత, మరి బలిష్ఠుడైన దూత ఎక్కడున్నాడు చూడండి. ఇక్కడ 8వ వచనం చదవండి, మళ్ళాను 8వ వచనం చదవండి. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకునమని చెప్పుట వింటిని. ఇప్పుడు పరలోకం స్వరం వచ్చింది, యోహానుతో మాట్లాడుతుంది. చూసారా? ఆ దూత యొక్క చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకం తీసుకుని తినమని చెప్పేసి చెప్పింది. దేవుని స్తోత్రం. ఈ స్వరం పరలోకం నుంచి వస్తుంది. 10వ వచనం. నేను 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగుగా, ఈ యోహాను వెళ్ళి ఆ దూత దగ్గరికి, అంటే 7వ దూత దగ్గరికి వెళ్ళి, అయ్యా చిన్న పుస్తకం నాకు ఇమ్మని చెప్పి అడిగాడు. ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని చెప్పి అడిగాడండి. ఇప్పుడు ఆ చిన్న పుస్తకం మన దగ్గర ఉందండి, ఉందంటారా? ఉందా? మరి ఎవరిని తీసుకుంటున్నారా? యోహానులాగా యోహాను తీసుకుంటున్నాడు. అయ్యా పుస్తకం నాకు ఇవ్వండి, నేనేం చేస్తాను? నేను తింటాను. మాంసం వండి పెట్టండి, మటన్ బిర్యానీ వండి పెట్టని చెప్పట్లేదు ఆయన. అతను బ్రతకడానికి పుస్తకాన్ని తింటానన్నాడు అతను. ఈరోజు విశ్వాసి బ్రతకాలంటే ఏం తినాలి? వాక్యమును తినాలి. నీ వాక్యమును నాకు దొరకగా నేను దానిని భుజించి తిని, క్రొవ్వుని మెదడులా ఉందంటాడు వాక్యం అతనికి. దావీదుకి ఎలాగుందండి? క్రొవ్వుని మెదడు. దేవుని స్తోత్రం. ఎవరైనా తిన్నారండి మెదడు తిన్నారండి? తినకపోవడం పెట్టిన అందరూ తింటారు. ఏమంటే ఉక్కురిలాగా ఉంటుంది అది, క్రొవ్వుని మెదడు. దేవుని స్తోత్రం. చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి దేవునికి వాక్యం మనకి ఆ విధంగా ఉంది, విశ్వాసకి ఆ విధంగా ఉండాలి. మన ఆహారము వాక్యమే. నువ్వు దేవుని కుమారుడైతే ఎలా జీవించగలవు? వాక్యం ద్వారా జీవించగలవు. వాక్యం లేకుండా జీవించలేవు. వాక్యం లేని జీవితము మృతమైనది. వాక్యం లేని జీవితము, బైబిల్ చెప్తున్నా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. కానీ అంటే నువ్వు పేరుకి జీవిస్తున్నావు, కానీ నీవు పేరుకి జీవిస్తున్నావు. మంచి బట్టలు వేసుకుంటున్నావు, పని చేస్తున్నావు, వస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వస్తున్నావు, అన్నీ చేస్తున్నారు. ప్రతి మనిషి లోకం అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు. వారు మృతులు అంటున్నాడు ఆయన. మరి అంటే నిజమైన జీవితం ఏంటి? నిజమైన జీవం ఏంటి? నిజమైన బ్రతుకంటే ఏంటి అంటే, నిజమైన బ్రతుకంటే అర్థం ఏంటంటే దేవునికి వాక్యము భుజించడం ద్వారా జీవించుట. దేవునికి వాక్యం భుజించడం ద్వారా ఒక వ్యక్తి జీవించగలుగుతాడు. దేవుని వాక్యం చదవకపోతే, దేవునికి వాక్యం వినకపోతే, దేవునికి వాక్యాన్ని ధ్యానించకపోతే నీ అంతరంగ పురుషుడు చచ్చిపోతాడు. అంటే నువ్వు చచ్చిపోతావు. నువ్వేమవుతావు? చచ్చిపోతావు. సహవాసం రాకపోయినా, ప్రార్థించకపోయినా, వాక్యం చదవకపోయినా, వాక్యం వినకపోయినా నువ్వేమైపోతావు? నీ అంతరంగ పురుషుడు. నిజానికి నా పేరు కరుణాకర్. నిజానికి కరుణాకర్ అంటే ఈ బాడీ కాదండి, నా లోపల ఉన్నాడు కరుణాకర్. అతనే నిజమైన కరుణాకర్. అతను దేవునికి పోలికలో ఉంటాడు. అతను దేవుని స్తోత్రం. ఈ భౌతికమైన దేహము అది కుక్కల చేత పీకి వేయబడుతుంది. అది చచ్చిపోయిన తర్వాత 3 రోజులు ఉంచితే పురుగులు పడుతుంది, కుక్కలు పీకితే దాన్ని.
నీ అందం కుక్కలు పీకపోతున్నాయి, నీ సౌందర్యాన్ని కుక్కలు పీకపోతున్నాయి. నువ్వు ఎంత మంచి వస్త్రాలతో నువ్వు అలంకరించుకున్నా, ఎన్ని సెంట్లు రాసుకున్నా, ఏమి చేసుకున్నా సరే, చూసారా, నీ జీవము, నీ ప్రాణం దేహాన్ని విడిచిపెట్టినప్పుడు అది పురుగులు పడుతుంది. దేవుని స్తోత్రం. కానీ ఒక దేవుని కుమారుడిగా నీకు మరణం లేదు, ఒక దేవుని కుమార్తెగా నీకు మరణం లేదు. ఈ దేహాన్ని విడిచిపెట్టే సరే నీ ఆత్మ చనిపోదు. అది దేవునికి పోలికలో ఉన్నది. అది నిజమైన నీవై ఉన్నావు, అది నిజమైన దేవుని కుమారుడు అయినావు. అది దేవునికి పోలికలో ఉన్నది, ఆ పోలిక దేవుడిది అయినది, అది దేవుని కుమారుడు అయినావు. కాబట్టి అదే నిజమైన నీవై ఉన్నావు. ఈ శరీరం నీవు కాదండి, ఈ శరీరాన్ని అద్దెకి తెచ్చుకున్నావు నీవు. దేవుని స్తోత్రము. ఈ శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? ఇది పురుగులు పట్టేటువంటి శరీరము. కాబట్టి పిల్లరా, ఇది అసలైంది కాదండి, ఇది క్షీణించిపోద్ది, ఇది ముసలిదైపోద్ది, దీనికి పురుగులు పడతాయి, దీనికి ముడతలు పడతాయి కదండి. కంటి చూపు తగ్గిపోద్ది, వినికిడి తగ్గిపోద్ది, మాట స్పష్టంగా రాదు, నత్తి వస్తుంది, పళ్ళు ఊడిపోతాయి కదండి. కానీ నీవు నిజమైన దేవుని కుమారుడిగా ఉన్న నీవు, దేవుని స్తోత్రం, నీకెన్నడూ వయసు ఉడికిపోదు, శరీరం ఉడికిపోదు, ముడతలు పడవు, నీకు జబ్బు రాదు. దేవుని స్తోత్రం. నీకు మరణమే లేదు. అదే నిజమైన నీవై ఉన్నావు. కాబట్టి నిజమైన నీవు ఏమై ఉన్నావో నీవు ఎరిగినట్లయితే ఆ నిజమైన నీవు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి, నీవు జీవించడానికి ఏం కావాలి, నువ్వు బ్రతకడానికి ఏది కావాలి, ఏం తింటే నువ్వు జీవిస్తావు అనేది ఎరిగి ఉంటావు. ఆ ఆహారాన్ని దేవుడికి పంపించాడు. కాబట్టి ఆ ఆహారం ఏంటంటే, ఇదిగో దేవుడు నీకు ఇచ్చిన గ్రంథమైనది. దేవుడు దీన్ని పరలోకం తీసుకొచ్చాడు, అది నీకు ఇవ్వడానికి. యోహాను, ఆ దూత చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని నువ్వు తీసుకుని తినేయి, నువ్వు తీసుకుని తినేయి. యోహాను విన్నాడు, వెంటనే దూత దగ్గరికి వెళ్ళాడు. వెంటనే వెళ్ళి, అయ్యా ఆ గ్రంథం నాకు ఇవ్వండి, అది తీసుకుని తినేస్తానని చెప్పేసి అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన దానిని తీసుకుని తినివేయము, దేవుడు చెప్తాడు, ఇస్తూ అంటున్నాడు ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అది నీ కడుపుకి నోటికి తీగను ఉంటుంది, కానీ నీ కడుపులో అది వెళ్ళిన తర్వాత చేదవుతుంది. అది అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతులను తీసుకుని దానిని తినివేసి తిని. ఈరోజు మనం పుస్తకం తినాలండి. ఏం తినాలండి? గ్రంథాన్ని తినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన గ్రంథాన్ని తింటేనే బ్రతుకుతాం, గ్రంథాన్ని తింటేనే బ్రతుకుతాం. తినివేసి తిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండని కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదాయను. ఇంకా చదవండి. అప్పుడు వారు ఎవరు? అప్పుడు వారు వారెవరంటే బలిష్ఠుడైన దూత, 7వ దూత. ఎవరండి? బలిష్ఠుడైన దూత, 7వ దూత. ఎందుకంటే ఈ గ్రంథం ముందు బలిష్ఠుడైన దూత దగ్గర ఉంది, అంతకంటే ముందు దేవుని దగ్గర ఉంది. ఆ తర్వాత బలిష్ఠుడైన దూత దగ్గరికి వచ్చింది గ్రంథం, ఆ తర్వాత 7వ దూత దగ్గరికి వచ్చింది గ్రంథం, ఆ తర్వాత ఇప్పుడు యోహాను దగ్గరికి వచ్చింది గ్రంథం. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఆ తర్వాత యోహాను దగ్గర గ్రంథం వచ్చింది. అంటే ఆ గ్రంథం ఒకరి తర్వాత ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర వస్తుంది. చూసారా? మరి యోహాను ఎవరంటే మనమే విన్నాం. ఇప్పుడు ఆ గ్రంథం ఎక్కడుందంటే ఇప్పుడు ప్రవక్త చేతిలో లేదు, 7వ దూత చేతులు లేదు. 7వ దూత చేతిలోనే మనం తీసుకున్నాం ఈరోజు మన గ్రంథం. ఇప్పుడు గ్రంథం మన చేతిలో ఉంది. ఇప్పుడు 7వ దూత మరియు బలిష్ఠుడైన దూత, 7వ దూత మరియు బలిష్ఠుడైన దూత. దేవుని స్తోత్రం. 7వ దూత ఎవరు? 7వ దూత ఎవరండి? బ్రహ్మము. బలిష్ఠుడైన దూత ఎవరు? క్రీస్తు. అంటే బ్రహ్మము క్రీస్తు కలిపి. మరి బ్రహ్మము క్రీస్తు ఇద్దరు వ్యక్తులా? కాదు, ఒకే వ్యక్తి అయినాడు. ఆయన ఎన్నడూ ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు కాదండి. ఆయన ఎల్లప్పుడూ ఒకే వ్యక్తి అయినాడు. దేవుడు ఒకే వ్యక్తి అయినాడు, ఇది గమనించండి. కానీ బలిష్ఠుడైన దూత ఎక్కడున్నాడంటే 7వ దూతలో ఉన్నాడు. బలిష్ఠుడైన దూత 7వ దూతలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును.
ఇప్పుడు 7వ దూతలో నుండి బలిష్ఠమైన దూత మాట్లాడుతున్నాడు. అంటే బలిష్ఠమైన దూత యొక్క స్వరము 7 దూత స్వరంగా వినబడుతుంది మనకి. నా మాట వినబడుతుందండి. నా మాట అని చెప్పు అంటాం కదా, నేను చెప్పినట్టు చెప్పంటాం కదా, ఇది నా మాటగా చెప్పు అంటాం కదా. అదేవిధంగా బలిష్ఠమైన దూత యొక్క స్వరము మనకి ఎలాగ వినబడుతుంది? 7వ దూత యొక్క స్వరం వినబడుతుంది. అంటే 7వ దూత స్వరములో ఏ స్వరమే? 7వ దూత స్వరమే ఆ బలిష్ఠమైన దూత యొక్క స్వరమైనది. బ్రహ్మాముకి సొంత స్వరం లేదు, బ్రహ్మాముకి సొంత వర్తమానం లేదు, బ్రహ్మాముకి సొంత వాక్యం లేదు, బ్రహ్మాముకి సొంత వర్తమానం లేదు. బ్రహ్మాము ఏ వర్తమానం బోధించాడంటే, ఏ స్వరాన్ని వ్యక్తపరిచాడంటే, ఏ స్వరాన్ని పలికాడంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బలిష్ట 7వ దూత స్వరం ద్వారా మనం ఏ స్వరాన్ని వింటున్నామంటే బలిష్ఠుడైన దూత యొక్క స్వరం వింటున్నాము. ఈ బలిష్ఠుడైన దూతే క్రీస్తు అయినాడు, ఆయనే దేవుడు అయినాడు. అది ఏంటో కాదు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏంటంటది? ఏంటది? యెహోవా ఇలాగూ. ఇప్పుడు చెప్పండి ఈ గ్రంథం ఏంటిది? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అయినది. ఈ బైబిల్ గ్రంథం ఏంటిది? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఈ గ్రంథం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 7 ముద్రల గ్రంథం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విమోచన గ్రంథం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గొర్రెపిల్లకి గ్రంథం, గొర్రెపిల్లకి జీవ గ్రంథము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బైబిల్ గ్రంథంలో దాగి ఉంది. అది దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలోనే ఇది దాగి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బైబిలే జీవ గ్రంథమై ఉన్నది. బైబిలే గొర్రెపిల్లకి జీవ గ్రంథమైనది. దాంట్లో దాన్ని వేరు చేసి, అంటే బయటికి తీసి, దేవుని స్తోత్రం, మన విమోచన గ్రంథాన్ని బయటికి తీసి, దేవుని స్తోత్రం. కాబట్టి బైబిల్ అందరికీనేమో, బైబిల్ అందరి కోసం మాట్లాడుతుంది. కానీ ఈ గ్రంథం మాత్రము కేవలం ఎన్నికలో ఉన్న వారి కోసం మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోహాను ఎన్నికలో ఉన్నాడు. యోహాను ఏమైనాడు? ఎన్నికలో ఉన్నాడు. కాబట్టి ఎన్నికలో ఉన్నాడు కాబట్టి దేవుని స్తోత్రం, అతను ఎందుకు 7వ దూత పంపించబడ్డాడు. దేవుని స్తోత్రం. బలిష్ఠమైన దూతకి వచ్చి 7వ దూతను పంపించి 7 దూత ద్వారా ఆ గ్రంథాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు యోహాను, తిన్నాడు. ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు, వారు నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడవని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యము. మరలా ప్రవచిస్తావు. ఏమంటాడు ఆయన? మరలా ప్రవచిస్తావు. ఇప్పుడు చెప్పండి, యోహాన్ని ప్రవచించమన్నాడా లేకపోతే ఆమోసు బొరియవని ప్రవచించమన్నాడు దేవుడు? యోహాన్ని ప్రవచించమన్నావా లేదా డాల్టన్ బ్రూస్ని ప్రకటించమన్నాడు దేవుడు? యోహాన్ని ప్రవచించమన్నాడు లేదా ఎవరినైనా ప్రవచించమని చెప్పాడు దేవుడు? యోహాను ప్రవచించమన్నాడు. ఎవరు యోహాన్ అంటే ఇతడే వధువయ్యున్నాడు. అంటే ప్రవక్త తర్వాత వాక్యాన్ని మరలా ప్రవచించేది కేవలం వధువు మాత్రమే. వధువు అంటే ఒక వ్యక్తి లేక అనేకమైన వ్యక్తులా? వధువు అంటే ప్రవక్త అంటే ఒక్కడే ఉంటాడు కాలానికి. కానీ వధువు ఆ కాలంలో అనేకమైన జనాంగముల నుండి, అనేకమైన జాతుల నుండి, అనేకమైన ప్రాంతాల నుండి, అనేకమైన సంఘాల నుండి, అనేకమైన వ్యక్తుల నుండి, దేవుని స్తోత్రం, అనేకమైన భాషల నుండి దేవుడు బయటికి పిలిచివారే దేవునికి వధువైనారు. ఇప్పుడు వధువు అంటే ఒక్కడే కాదండి. ఇప్పుడు పరిశుద్ధమైన వ్యక్తి ఎవరు లేరండి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తే పరిశుద్ధమైన వ్యక్తి. ఆ పరిశుద్ధమైన వ్యక్తి ప్రవక్తలు జీవించాడు. అప్పుడు ఆయన కూడా ఒక్కడే అయినాడు. ఆ దేవుడే ఇప్పుడు వధువులో జీవిస్తున్నాడు. ఇప్పుడు వధువు అంటే ఒక్కడు కాదు, అది సంఘము, అది వధువు, అది బయటకు పిలవబడింది, వాక్యం కొరకు పిలవబడింది, వాక్యం కొరకు నిర్ణయించబడింది, వాక్యం కొరకు జీవిస్తున్నది, వాక్యాన్ని భుజించి తిరిగి వాక్యంగా మారుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు వధువు ప్రవచించాలంటే వధువు ఏమి పిల్లలు వాక్యంగా మారిపోవాలి. పిల్లల ఈ ఇర్మియా గ్రంథం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 7 ముద్రలు కనబడుతున్నాయి. మనకి ఏం కనబడుతున్నాయండి? 7 ముద్రలు కనబడుతున్నాయి. 7వ ముద్ర ప్రత్యేకంగా 7వ ముద్ర కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలో తీర్పు కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలో కనికరం కనబడుతుంది. ఇర్మియా గ్రంథంలో కొత్త నిబంధన కనబడుతుంది. తన ప్రజలతో దేవుడు ఏం చేస్తారంటే కొత్త
క్రొత్త నిబంధన చేస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడండి? క్రొత్త నిబంధన చేస్తున్నాడు. మనం పోయిన వారం ఇర్మియా అంటే ఎవరో కాదు, చూసారా, అది మనం ఏమన్నామని చెప్తున్నాను. ఇప్పుడు మరో చెప్తున్నాను. ఇప్పుడు ఇర్మియా రాసిన గ్రంథాన్ని దానియేలు చదివి దాన్ని గ్రహించాడు కదా, దానియేలు చదువు గ్రహించాడు. ఇప్పుడు ఈ దానియేలు ఎవరు? ఈ దానియేలు ఎవరు? ఈ దానియేలు కూడా మనమే ఉన్నాం. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే ఇర్మియా ప్రవక్తకు పోల్చబడతాడు. ఇర్మియా ప్రవక్తకు పోల్చబడతాడు. అర్థమైందండి? దానియేలు మనకు పోల్చబడతాం. దేవుని స్తోత్రం. అర్థమైందండి? అంటే గ్రంథాన్ని రాసింది ఇర్మియా, అంతేనా? గ్రంథం ఇచ్చింది ఇర్మియా ఇచ్చాడు. దానియేలుకి గ్రంథం ఎవరు ఇచ్చారు? ఇర్మియా ఇచ్చారు. వాక్యం ఎవరు ప్రవచించారు? ఇర్మియా ప్రవచించాడు, అంతేనా? ఇర్మియా ప్రవచించాడు లేదా? ఆ గ్రంథాన్ని ఎవరు చదివారు? దానియేలు చదివి ఏం చేశాడు? గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడు? ఆ గ్రంథాన్ని చదివి దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని స్తోత్రం, ఆ కాలం, ఆ గ్రంథం యొక్క నెరవేర్పు సమయం ఆ సమీపమైందని గ్రహించి, వారి విడుదల సమీపమైందని గ్రహించి, దేవుని స్తోత్రం, అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి గాబ్రియేలుని పంపించి, దేవుని స్తోత్రం, ఎవరి దగ్గర పంపించాడు? దానియేలు దగ్గర పంపించి, గాబ్రియేలు దేవుడు దానియేలు దగ్గర పంపించి, ఇప్పుడు దానియేలుకి దేవుడు 6 ఉద్దేశాలు బయలుపరిచి, దేవుని స్తోత్రం, 6 ఉద్దేశాలను బయలుపరిచి, దేవుని స్తోత్రం, 6 కారణాలు బయలుపరిచి, ఇశ్రాయేలు యొక్క విమోచన, ఇశ్రాయేలు యొక్క రక్షణ, ఇశ్రాయేలు దగ్గర మళ్ళీ ఏ విధంగా రాబోతున్నాడో, ఆ కాలం యొక్క అంతం ఏంటో, కాలాంతం ఏ విధంగా జరగబోతుందో, ఇవన్నీ కూడా ఇర్మియా గ్రంథం ద్వారా ఆ దానియేలు గ్రహించేట్లుగా చేసి, దేవుని స్తోత్రం, అప్పుడు మళ్ళీ దానియేలు మరలా ప్రవక్తగా దేవుడు ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అదేవిధంగా ఈ చివరి కాలంలో దేవుడు మరలా మనకు ఇర్మియా లాంటి ప్రవక్తను పంపించి, ఆ ప్రవక్త ద్వారా వాక్యం ఇచ్చి, ఆయన ప్రవచించిన వాక్యము ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఇదే నెరవేర్పు సమయం అని మనం గ్రహించినప్పుడు మరలా దేవుడు మిఖాయిల్ని పంపించాడు. ఆయన ఎవరు పంపించాడండి? మిఖాయిల్ని పంపించి, దేవుని స్తోత్రం, ఇప్పుడు ఆ మిఖాయిల్ ద్వారా, అంటే వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీకు గ్రహింపునిచ్చి నీ దినాన్ని, దాన్ని వర్తమానం గుర్తించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తాడు ఆ మిఖాయేలు అనగా ప్రకటన 10 బెల్షెన్ దూత, ప్రకటన 10:7 అంటే 7వ దూత కలిపి మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథాన్ని తీసుకుని తినేయి, నువ్వు ప్రవచించబోతున్నావు, నువ్వు మరలా ప్రవచించబోతున్నావు, వధువా నువ్వు ప్రవచించబోతున్నావు, వధువా ఈ వాక్యాన్ని పలకబోతున్నావు నీవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏడు ముద్రలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి ఇర్మియా గ్రంథంలో. ఇది 52 అధ్యాయాలు కలిగి ఉన్నది. ఇది ఎన్ని అధ్యాయాలండి? 52 అధ్యాయాలు కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఈ ఇర్మియా అనే మాటకి అర్థం ఏంటంటే, ఇర్మియా అనే మాటకి అర్థం ఏంటంటే, ఇది హెబ్రీ 10 నుండి వచ్చింది. ఇది ఇర్మి అనే మాటకి అర్థం ఏంటంటే పైకి లేపటం లేదా పైకి ఎత్తటం. యాహూ అంటే యావే అంటే దేవుడు, యావే అంటే ప్రభువే, ప్రభువు చేత హెచ్చించబడినవాడని అర్థం, ప్రభువు చేత పైకి లేపబడినవాడని అర్థం, ప్రభువు చేత ప్రభువు చేత లేపబడినవాడు లేక హెచ్చించబడినవాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇతను బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 650 నుండి 570 వరకు జీవించాడు. అతను 650 నుండి 570 వరకు జీవించాడు. ఇది క్రీస్తు పూర్వం కదండి, రివర్స్ ఉంటుంది, క్రీస్తు పూర్వం రివర్స్ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇతను జీవించాడు. దేవుని స్తోత్రం. ఇతను గురించి మనం చెప్పుకున్నాం. ఇతను ఈ ఇర్మియా చూసారా, ఇతను ప్రవక్త పిలుపు కలిగి ఉన్నాడు. విగ్రహారాధన మరియు సామాజిక న్యాయము కారణంగా యోధాపై జరగబోయే తీర్పు గురించి హెచ్చరికలు, నూతన నిబంధన ప్రధాన వాగ్దానాలు, విదేశీ దేశాలకు
అంటే ఎవరైతే చెరపట్టబడ్డారో ఆ దేశాలకు, అంటే బబులోను అలాగనే ఐగుప్తు దేశాలకు వ్యతిరేకంగా ప్రవచనాలు మరియు యెరూషలేము పతనం యొక్క చారిత్రక పునరుద్ధరణ వీటి కోసం మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇర్మియాను ఇశ్రాయేలుకు మరియు దేశాలకు ప్రవక్త నియమించాడు. ఉత్తరము నుండి బాదం కొమ్మ మరియు మరుగుతున్న కుండ యొక్క దర్శనాలను ఉపయోగించి రాబోయే జాగరూకతను మరియు తీర్పునకు సంగీతగా నియమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం చూసేట్లు చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. మరి మొదటి అధ్యాయంలో ఇర్మియాకి ఎన్నిక కోసం మాట్లాడింది. 2-6 అధ్యాయంలో విగ్రహాల కోసం దేవుడిని విడిచిపెట్టేందుకు యోధాపై ఆరోపణ చేశాడు దేవుడు. వారి అవిశ్వాసాన్ని ఆధ్యాత్మిక వ్యభిచారంతో పోల్చాడు. దేవుడి పట్ల వారు చూపిన అవిశ్వాసాన్ని ఆత్మ సంబంధం వ్యభిచారంగా దేవుడు పోల్చాడు. ఒక భర్త పట్ల భార్య ఎప్పుడైతే నమ్మిక కోల్పోతుందో, విశ్వాసం కోల్పోతుందో, అప్పుడు దాన్ని వ్యభిచారం అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అలాగే ప్రజలు దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయి వారు విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఏమనంటే అది ఆత్మ సంబంధం వ్యభిచారం అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అది 8వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ఏం చెప్తున్నారంటే, మరి కొనసాగుతున్న విలాపాలు, ప్రతీకాత్మక చర్యలు మరియు అబద్ధ ప్రవక్తలతో సంఘర్షణలు, వీటిలో ఇర్మియా యొక్క తీవ్ర వేదనతో కూడిన వ్యక్తిగత ప్రార్థనలు, అంటే ఒప్పుకోలు చూసారా. అలా 18వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే, 18వ అధ్యాయంలో కుమ్మరి కోసం 18-19 అధ్యాయంలో కుమ్మరి కోసం మాట్లాడుతున్న కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పాడు ఆయన. దానికోసం ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానాన్ని ఇశ్రాయేలు పోల్చమని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. అది 21-24 అధ్యాయం వరకు ఏం చెప్తుందంటే, యోధాలోని అనీతిపరులైన రాజులకు మరియు అబద్ధపు కాపర్లకు వ్యతిరేకంగా నిర్దిష్టమైన హెచ్చరికలు చేశాడు. అంటే ఆ రోజుల్లో యోధాలో అనీతిపరులైన రాజులు ఉన్నారు. యోధా దేశాన్ని పరిపాలించే రాజులు అనీతిపరులుగా ఉన్నారు. యెహోయాహాజు కానీ లేకపోతే సిద్కియా కానీ వీళ్ళందరూ కూడా దేవునికి వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారి ఇష్టానుసారం జీవించారు. వారు ఆ రకంగా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా త్రోవ తప్పారు. అంత మాత్రం కాదు, అప్పుడు మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, యాజకులు కానీ ప్రవక్తలు కానీ ఎవరైతే ఉన్నారో, వారందరూ కూడా సత్యాన్ని ప్రకటించలేదండి, అబద్ధాన్ని ప్రకటించారండి. వారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సత్యాన్ని ప్రకటించడం భయపడ్డారు. వాళ్ళు ఎందుకు భయపడ్డారంటే, బైబిల్ చెప్తుంది, గచ్చుపోతలుగా పైపోతగా బోధించారంటండి. వాళ్ళు లోపలంతా డొల్లే, పైపోత వేశారంట ప్రజలకి. అంటే వారి హృదయాలు గుచ్చుకున్నట్లు వాక్యం చెప్పలేదంటండి. యథార్థము సత్యం చెప్తే ఈ సత్యం వారి పాపని ఖండిస్తుంది కదా. ఈ సత్యం వారి పాపని ఖండించినప్పుడు 2 జరుగుతాయి అక్కడ. ఒక నిజమైన వ్యక్తి అయితే మారుమనసాన్ని పొందుతాడు. అతను ఒక అబద్ధికుడు అయితే ఏమవుతాడు, తన హృదయాన్ని కఠిన చేసుకుని అతను దేవుని పట్ల వ్యతిరేకంగా జీవిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి తప్పకుండా దేవుని సేవకుడు సత్యాన్ని మాత్రం చెప్పాలి. సత్య విషయంలో ఎన్నో రాజీ పడకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇర్మియా కాలంలో ప్రవక్తలు కానీ కాపర్లు కానీ అలా చేయలేదండి. ఇర్మియా కాలంలో ప్రవక్తలు కానీ కాపర్లు కానీ అలా చేయలేదు. చూసారా, ప్రజలే మెప్పు కొరకు బోధించి ఎవరిని ఏ విధంగా మెప్పించాలో, ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో, ఎవరి చేత ఏ విధంగా మెప్పు పొందాలో ఆ రకంగా బోధించి వారు వెళ్ళిపోయారు. అది దేవునికి చాలా బాధ కలిగించింది. రాజులు కూడా ప్రజలకు ఇష్టానుసారంగా ప్రజలకు కోరిక మేరకు మరి విగ్రహార్థనకి లేకపోతే రకరకాల పనులు చేయడానికి ఎన్నో ఆచారాలు మరి ఆ దేశాలకు వచ్చేసాయి. ఆ చుట్టూ ఉన్న దేశాలు ఎటువంటి అన్యాచారాలు కలిగి ఉంటాయో అవన్నీ కూడా ఇశ్రాయేలు వెంబడించారు. కారణం ఏంటంటే రాజులు వాక్య ప్రకారం ఉండలేకపోయారు. ఆనాడు కాపర్లు కూడా వాక్య ప్రకారం జీవించలేకపోయారు. 29వ అధ్యాయం నుండి 33 అధ్యాయం చూసినట్లయితే భవిష్యత్తుపై ఉజ్వలమైన ఆశలను కలిగి ఉన్న వాదార్పు గ్రంథం. 29వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు అదొక వాదార్పు గ్రంథం. ఎందుకు ఆ వాదార్పు అంటే, దేవుడు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించి తీర్పు తీర్చి ఇతర రాజులకు అప్పగించినా సరే మరలా తిరిగి మిమ్మల్ని రప్పిస్తాను, మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ పట్ల కృప కలిగిన వాడును, మరలా ఒక నిబంధన మీ కొరకు చేస్తాను అంటే మీ పిల్లలు మళ్ళీ తిరిగి రప్పించి మిమ్మల్ని కాపాడుతానని చెప్పేసి దేవుడు మళ్ళీ ఆ గ్రంథాలు రాయించాడు. కాబట్టి అది ఆ ప్రజలకు ఓదార్పు గ్రంథంగా ఉంది. అంటే ఏ ప్రజలైతే పాపం చేశారో దేవునికి వ్యతిరేకంగా వారందరూ
అందరూ ఆ యొక్క ఐగుప్తు దేశంలో అంటే బబులోను దేశంలో శ్రమల పాలైన తర్వాత వారికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని మరలా తిరిగి రప్పించాడు దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే పాపము చేసిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు అని అర్థం. నీ కుమారుడు రక్షిస్తాడు దేవుడు, కానీ ఒకవేళ పాపం చేస్తే నిన్ను వదలడు దేవుడు. అంటే పాపానికి వెల చెల్లించాలి, తప్పకుండా పాపానికి తప్పుడుకి వెల చెల్లించాలి. కాబట్టి వారిని శిక్షించాడు, కానీ ఆ ఇతర దేశ రాజులకు అప్పగించి, కానీ వారికి పుట్టిన పిల్లల్ని మరలా తిరిగి తీసుకొస్తానని చెప్పాడు ఆయన. ఆ తీసుకొచ్చిన వారితో మరలా దేవుడు మందిరాన్ని కట్టించాడు. దేవుని స్తోత్రం. ఇది బబులోను రాజు ఆ మందిరాన్ని పడగొట్టేశాడు, ఆ గోడలు పడగొట్టేశాడు, ఆ ప్రాకారాలు పడగొట్టేశాడు, అంత చిన్నవదరు చేశాడు. ఆ దేవునికి మందిరాన్ని పూర్తిగా అతను నాశనం చేసి పడేశాడు. మరలా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పిల్లల్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మందిరం కడతానని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే మరలా ఒక నిరీక్షణ వారికి దేవుడు వారికి ఇచ్చాడు. ఆ తర్వాత 34 అధ్యాయం నుండి 45 అధ్యాయం వచ్చినట్లయితే చూసారా, యెరూషలేము ముట్టడి, యిర్మీయా చెరసాల, అతని లేఖకుడు బారూకుచే గ్రంథాల రచన, చివరికి యెరూషలేముకి దహనము మరియు నాశనం వంటి చారిత్రక కథనాలు రాయబడ్డాయి ఈ అధ్యాయంలో. అంటే 34 అధ్యాయం నుండి 35 అధ్యాయం వరకు, 45 అధ్యాయం వరకు ఏంటంటే యెరూషలేము ముట్టడించబడింది, యిర్మీయా చెరసాలలో వేయబడ్డాడు. అతని లేఖకుడు అంటే యిర్మీయా దేవునికి వాక్కు యిర్మీయా చెప్తే బారూకు గ్రంథంలో రాశాడు అనమాట అండి. బారూకు అనే వ్యక్తి లిఖించాడు, ఆ వాక్యాన్ని రాశాడు. యిర్మీయా రాయలేదు. ఎవరు రాశారు? బారూకు అనే వ్యక్తి సహాయకుడికి దేవుడు ఇచ్చాడు, అతను రాశాడు. ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి చదివి అక్కడ వినిపించేవాడు అతను. యిర్మీయా యొక్క వాక్యాలు అతను రాసి రాజు దగ్గరికి వెళ్ళి ఆ దేవునికి ప్రజల దగ్గరికి వెళ్ళి చదివి వినిపించేవాడు అనమాట అండి. ఇది చూసారా. అదేవిధంగా మరియు చివరికి యెరూషలేము దహనం. యెరూషలేము ఏం చేయబడిందండి? మందిరం పడగొట్టడం మాత్రం కాదండి, యెరూషలేము ఏమైపోయిందంటే దహించబడింది, నిప్పించేశాడు రాజు. చూసారా. మొదలైన వాటిపై మరి దానికి నాశనం జరిగింది అనమాట అండి ఈ గ్రంథాల్లో. ఆ తర్వాత 46 అధ్యాయం నుండి 51 వరకు చుట్టుప్రక్కల దేశాలైన ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, మోయాబు, బబులోను మొదలైన వాటిపై దేవుడు న్యాయం గురించిన ప్రవచనాలు. ఎందుకంటే వారి తన ప్రజలను బంధించాడు కదా, ఇప్పుడు వారి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. చుట్టూ ఉన్న దేశాల కోసం ప్రవచిస్తున్నాడు ఆయన. చుట్టూ ఉన్నది ఇవన్నీ ఎవరి ద్వారా చేస్తున్నాడు? దేవుడు యిర్మీయా ద్వారా చేస్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా చేస్తున్నాడండి? మరి ఈ కాలం యొక్క మరి ప్రవచనాలు మన ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించడం లేదా? అమెరికా ఏం కాబోతుందో, సమస్త దేశాలు ఏం కాబోతున్నాయో, ఎత్తబడి ఏ విధంగా జరగబోతుందో, ఈ లోకం ఏ విధంగా నాశనం కాబోతుందో, మహాశ్రమలు ఏ విధంగా రాబోతున్నాయో, ఎత్తబడి ఏ విధంగా జరగబోతుందో, ఏ తెగులు ఏ విధంగా రాబోతున్నాయో మన ప్రవక్త దేవుడు ప్రవచించడం లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రవక్త ద్వారా ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా. కాబట్టి ఇవి 52వ అధ్యాయం చూసినట్లయితే 2 రాజులు 24-25 అధ్యాయాల అనుగుణంగా కాలక్రమానుసారంగా పునఃసమీక్ష, మళ్ళా తిరిగి సమీక్షించి యెరూషలేము పతనము, దేవాలయ గోడల కూల్చివేత మరియు చివరికి కృప యొక్క చివరి కిరణంగా యోధారాజని యెహోయాకీను ప్రవాసములు విడుదల చేయడాన్ని వివరిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ గ్రంథాల ప్రకారంగా ఇవి మనం చూస్తున్నాం. ఇవి ఈ 52 గ్రంథాలు కూడా 52 అధ్యాయాలు కూడా 5 భాగాలకు విభజించడం మనం చూస్తున్నాం. చూసారా. ఒకటి ఏంటంటే 5 భాగాల్లో ఒకటి ఏంటంటే మొట్టమొదటి అధ్యాయము పరిచయం మరియు పిలుపు. దేవుడు ప్రవక్తను పరిచయం చేస్తున్నాడు, ప్రవక్తను పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంటంటే రెండో భాగం అంటే 2వ అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకును. ఇది మనం చూసినట్లయితే యోధా మరియు యెరూషలేముపై హెచ్చరికలు మరియు తీర్పు. యోధా మీద అలాగనే యెరూషలేము మీద దేవుడు హెచ్చరికలు చేశాడు, మరియు తీర్పు కూడా ప్రకటించాడు. అదేవిధంగా మనం 3వ భాగం ఏంటంటే మరి కీలక మలుపు. అంటే 25వ అధ్యాయం నుండి 33 వరకు కీలక మలుపు. చూసారా. నూతన నిబంధన వాగ్దానాలు, ఇది కీలకమైన మలుపు. ఎక్కడంటే 25వ అధ్యాయము కీలకమైన మలుపు అనమాట అండి. దేవుడు టర్న్ తీసుకున్నాడు అక్కడ.
టర్న్ తీసుకుని అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన చూసారా? బబులోను రాజు నెబుకద్నెజరు ఆధ్వర్యంలో 70 సంవత్సరాల ప్రవాసాన్ని ప్రకటించింది. 25వ అధ్యాయంలో మీరు 70 సంవత్సరాలు బబులోను దేశంలో మీరు ఏం చేస్తారంటే ప్రవాసం, దాసోహం చేస్తారు, దాసత్వం ఉంటారు. అక్కడ మీరు చెరపెట్టబడతారు. ప్రవాసం అంటే చెరపెట్టబడడం, అది ఒక మలుపు అనమాట అండి. ఎందుకంటే ఎవరైతే బబులోను దేశానికి చెరపట్టబడతారో, ఎవరైతే ఆ బబులోను రాజుతో పాటు ఆ ఇక బబులోను దేశానికి వెళ్తారో వారిని మాత్రమే రక్షిస్తాను తప్ప ఆ దేశంలో ఉన్నవారిని లేకపోతే ఐగుప్తుకి వెళ్ళేవారిని నేను రక్షించనని చెప్పాడు ఆయన. అంటే వారు బబులోను దేశానికి వెళ్ళడం దేవుడే పంపిస్తున్నారు. అక్కడికి వారిని ఎవరు పంపిస్తున్నారు? దేవుడే పంపిస్తున్నారు. ఆ దేవుని మాటకు లోబడి ఆ బబులోను రాజుతో పాటు వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే చెరపట్టబడ్డారో వారే తిరిగి వచ్చి మరలా మందులు కట్టారు. వారిని విడుదల చేస్తారని, మరలా తిరిగి రప్పిస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. అర్థమైందండి? కాబట్టి ఇది ఒక మలుపు వారికి. ఏంటంటే ఇది అంత మాత్రం కాదు, నూతన నిబంధన, క్రొత్త నిబంధన చేశాడు ఆయన. క్రొత్త నిబంధనకు వాగ్దానం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ నిబంధన తర్వాత చూద్దాం మనం. దేవునికి మహిమ. అదే మరి ఈ ఇర్మియా సందేశాన్ని, ఇర్మియాకి వర్తమానాన్ని తిరస్కరించిన రాజకీయ మత అధికారులతో సంఘర్షణలు, అలాగే భవిష్యత్తులో ఉజ్వలమైన ఆశలను కలిగి ఉన్న ఓదార్పు గ్రంథం, ఇందులో ప్రవాసులు రాసిన ప్రసిద్ధ లేఖ మరియు మానవ హృదయాలపై వ్రాయబడిన నూతన నిబంధన వాగ్దానము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు నూతన నిబంధన ఇచ్చాడు కదండి వారికి. నూతన నిబంధన అంటే క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన దేవుడు ఎక్కడ రాస్తానంటే, క్రొత్త నిబంధన దేవుడు ఎక్కడ రాస్తానంటే కాగితాల మీద రాయట్లేదండి. ఎక్కడ రాయట్లేదండి? వింటున్నారా? క్రొత్త నిబంధన దేవుడు కాగితాల మీద రాయిపోవట్లేదు. ఎందుకంటే ఒకసారి రాస్తే రాజు ఏం చేశాడు? చింపేసి అగ్గిలో పడేశాడు, దాన్ని కాల్చేశాడు, గ్రంథాన్ని కాల్చేశాడు. ఇర్మియా గ్రంథాన్ని బారుకెళ్ళి చదివినప్పుడు అది తీసుకుని ఆ గ్రంథాలు కాల్చేశాడు. అందుకని మనిషి యొక్క తెలివితేటలు దేవుడు తెలుసు కదా. కాబట్టి గ్రంథాలు కాల్చివేయబడతాయి, అర్థమైందండి? గ్రంథాలు చించివేయబడతాయి అనే సంగతి దేవునికి తెలుసు. ఈ కాలంలో ఈ ప్రవక్తకు వర్తమానం లాగివేయబడుతుంది ఎదురండి. ఇది కాల్చివేయబడతాయి, ఇవి చించివేయబడతాయి. అర్థమైందండి? ఈరోజు ఈ వర్తమానం దగ్గర ఉండిపోదండి. అర్థమైందండి? మళ్ళా చదువుకుందాంలే అందాక ఒక సెల్ఫ్లో పెడదాంలే అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఒక రోజు రాబోతుంది, అప్పుడు ఈ గ్రంథాలు ఎదురు తీసివేయబడతాయి. కేవలం వర్తమాన ఎదురు తీసివేయబడతాయి, ఈ పుస్తకాలు ఎదురు తీసివేయబడతాయి. ఒకవేళ తీసివేయబడిన తర్వాత కాల్చివేయడం కానీ లేకపోతే చించివేయడం కానీ జరుగుతుంది. అప్పుడు ఏ గ్రంథం చదువుతావు నువ్వు? అమ్మా, ఏ గ్రంథం చదువుతావు ఇప్పుడు? ఏ గ్రంథం చదువుతావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడు తెలుసా? నేను క్రొత్త నిబంధన రాయబోతున్నాను, నీకు క్రొత్త నిబంధన రాయబోతున్నాను. ఏంట క్రొత్త నిబంధన అంటే చూసారా? ఎక్కడ రాయబోతున్నానంటే ఇక గ్రంథాల మీద కాదు, ఇక కాగితాల మీద కాదు, నీ హృదయం మీద రాయబోతున్నాను. ఏం చెబుతున్నానండి? మరి ఇప్పుడు మనకి ఆ గ్రంథం దేవుడు ఎక్కడ మన హృదయంలో ఎవరు రాస్తాడు? ఆయన దేవుని స్తోత్రం. ఎందుకంటే గ్రంథం తీసేయబడతాయి, పుస్తకాలు తీసుకుంటారు వాళ్ళు. ఈ ప్రవక్త ఈ గద్ద పుస్తకాలు చదివిన ఎవరిని కూడా దేవుడు, అది ప్రజలు, సంఘ శాఖలు వారి దగ్గర ఈ పుస్తకాలు ఉండవరండి. దీన్ని పెట్టి మనం విమర్శిస్తారని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని చింపేయడం కానీ కాల్చడం చేస్తారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నీకేం జరుగుతుందంటే చూసారా, అప్పటికే నీ దేవుడు నీ హృదయం మీద ఈ గ్రంథాన్ని రాసేలా ఉండాలి. అంటే దేవుడు నీ హృదయం మీద ఈ వాక్యాలు ఎలా రాస్తాడంటే, నీవు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఈ కాగితం మీద రాసినటువంటి వాక్యాలు చదువుతున్నప్పుడు, అప్పుడు ఎవరైతే ఆసక్తితో విశ్వాసంతో చదువుతారో, యోహానులాగా ఆ గ్రంథం తీసుకుని తిన్నాడు కదా యోహాను, అలాగే నీవు కూడా గ్రంథాన్ని తీసుకుని తిని, అంటే వాక్యం చదువుతావో, ఆసక్తితో చదువుతావో, ఆసక్తితో చదువు వారి హృదయం మీద ఈ వాక్యాన్ని రాసిస్తాడు దేవుడు. ఈ వాక్యాన్ని రాసేస్తాడు దేవుడు. అప్పుడు కొన్ని దినాల తర్వాత ఈ గ్రంథం పుస్తక రూపంలో ఉండదండి. ఈ గ్రంథం నీవు నేనై ఉంటాం. ఈ గ్రంథం మానవ రూపంలో మారిపోద్ది. ఈ గ్రంథం మనిషి అయిపోతాడు, మనిషే గ్రంథం అయిపోతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు యోహానే గ్రంథంగా మారిపోయాడు. ఇప్పుడు వధువు గ్రంథం అయిపోద్ది, అంటే వధువు వాక్యం అయిపోద్ది.
యేసుక్రీస్తు ఏ విధంగా వాక్యమై ఉన్నాడో నీవు కూడా వాక్యమై ఉంటావు. మరి నీ వాక్యంగా మారాలంటే ఏం చేయాలంటే, ఈ వాక్యం నీలో రాయబడాలంటే నువ్వు గ్రంథాన్ని చదవాలి. ఇప్పుడు పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అనేక మంది సహోదరులు ఎంతో మరి ఖర్చు పెట్టి ఎంతో త్యాగం చేసి, దేవుని స్తోత్రం కలుగును గాక. చాలామంది నేను మన దగ్గర వర్తమానాలు అంటే చాలామంది వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అనుకోండి, పుట్టినరోజుకి ఒక 50,000 ఖర్చు అవుతుంది అనుకోండి. ఉదాహరణ, చుట్టాలు పిలిపించుకొని సౌండ్ సిస్టమ్ పెట్టి అన్నీ చేసుకొని ఎంత అవుతుంది? ఒక 50,000 ఖర్చు అవచ్చు. ఒకవేళ తక్కువ చేస్తే, లేకపోతే 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 చేసి ఉన్నారు అనుకోండి. వాళ్ళ స్తోమతను బట్టి చూసారా, వర్తమానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ 50,000 మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వర్తమానాలకి ఇచ్చేస్తాను నేను, ప్రింటింగ్కి, వర్తమాన ప్రింటింగ్కి చూసారా ఇచ్చేస్తాను అని సమర్పించుకునే వారి ద్వారా ఈ వర్తమానం మనకు వస్తున్నాయి. కొంతమంది పెళ్ళి చేసుకున్నప్పుడు ఆ పెళ్ళికి ఖర్చు లెక్కేసుకుని దాంట్లో కొంచెం కుదించుకుని తగ్గించుకుని అందులో కొన్ని డబ్బులు తీసి వర్తమానం ప్రింట్ చేస్తున్నారు. వింటున్నారా? అందరూ వింటున్నారండి? దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగనే ఎవరైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు అందులో కొన్ని దశమం కాకుండా, వారు దేవునికి ఇచ్చి కానుక కాకుండా చూసారు, వారి చేతుల్లో కొన్ని డబ్బులు పక్కన పెట్టుకుని, దేవుని స్తోత్రం, ఆ డబ్బులు ఒకసారి పోగేసుకుని ఆ వర్తమానం ప్రింట్ చేయడం కొరకు ఇస్తున్నారు. ఈ విధంగా అనేక మంది సహోదరులు ఇస్తున్నప్పుడు కొంతమంది కంకణం కట్టుకుని ఈ వర్తమానం అందరికి వెళ్ళాలనేటువంటి మరి ఆసక్తితో, సమర్పణతో చూసారా వర్తమానం ప్రింట్ చేసి మన అందరికి పంపిస్తున్నారు. కానీ వర్తమానం చదువుతలేదు. వర్తమానం చదువుకపోతే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. మనమే గ్రంథంగా మారలేం. మనం గ్రంథంగా మారడం కోసం దేవుడు చేస్తుంటే ఆ సహోదరులు దేవుడు నిలబెట్టుకుని, దేవుని స్తోత్రం, ఆ సహోదరులు దేవుడు నిలబెట్టుకుని సమర్పించుకున్నట్లుగా చేసి వర్తమానం ప్రింట్ చేసి మన దగ్గర పంపిస్తున్నాడు. అంటే మనం గ్రంథంగా మారిపోవడం కోసం, దేవుని స్తోత్రం. కాబట్టి మనం గ్రంథంగా మారాలి. ఇంకా మనం చదువుకుందాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా ఈ గ్రంథాలను చూసినప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతున్నాయి. ఆ తర్వాత మూడో భాగం ఏంటంటే, ఈ విధంగా మలుపు మరియు చుట్టుపక్కల దేశాల గురించి రాశాడు. ఇలాగో మరి ఆ యొక్క అధ్యాయాల ప్రకారంగా ఎన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. సరే పిల్లరా, మనకు ముందుకు వెళ్దాం కొన్ని మాటలు చెప్పుకుని, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. మన దగ్గర మనం చదువుకున్నాం కదా 15వ అధ్యాయము. ఇక్కడ 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం, నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని. ఈ మాట క్రొత్త మనం చదువుకున్నాం కదండి. ఎవరు తిన్నారు? ఎవరు భుజించారు క్రొత్త నిబంధనలను? యోహాను భుజించాడు, అంతేనా? ప్రకటన 11వ అధ్యాయంలో ఈ ఇర్మియా ఏ విధంగా వాక్యములు దొరికినప్పుడు భుజించాడో యోహాను కూడా అదే విధంగా భుజించాడు. ఇర్మియా కూడా తినేశాడు, యోహాను కూడా. ఇప్పుడు ఇర్మియా ఎవరు సాధు తీసుకున్నాడు? మనకు సాధు తీసుకున్నాడు, అంటే వధువు సాధు తీసుకున్నాడు. యోహాను వధువు కదా మరి. అంటే ఆ పోలిక మనం చూసుకోవాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తులో ప్రతి వాక్యము, ప్రతి కోణము ఏ విధంగా నెరవేర్చబడిందో ఆయన వధువులో కూడా ప్రతి వాక్యము, ప్రతి కోణం కూడా నెరవేర్చబడుతుంది. ప్రతి వాక్యము, ప్రతి కోణము అందుకనే యేసుక్రీస్తు సంపూర్ణ వాక్యమైనాడు, ఆయన వధువు కూడా సంపూర్ణ వాక్యమైనది. అన్ని కోణాల్లో తీసుకోవాలి మనము, ప్రతి వాక్యాన్ని తీసుకోవాలి. ప్రతి మాట వల్ల జీవిస్తాం మనం. ప్రతి మాట వల్ల ఏ ఒక్క మాట విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే భూమి ఆకాశములు గతించినప్పటికీ
నా మాటలు ఏ మాత్రం గతించమన్నాడు ఆయన. ఒక సున్న కానీ ఒక పొల్లు కానీ గతించదన్నాడు. అంటే అది గతించదు కానీ ఏం చేయబడుతుంది? అది గతించిపోదు, నశించిపోదు. కానీ అది గతించదు కానీ అది జీవిస్తుంది, అంటే నెరవేర్చబడుతుంది. మరి ఎక్కడ నెరవేర్చబడుతుంది? యేసుక్రీస్తులో, మొదటి రాకడలో యేసుక్రీస్తులో ఏ విధంగా నెరవేర్చబడిందో ఈ రెండో రాకడకు సంబంధించిన ప్రవచనలన్నీ కూడా వధువులో నెరవేర్చబడాలి. ప్రతి లేఖనము, ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము క్రీస్తులో అనగా వధువులో నెరవేర్చబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతి వాక్యాన్ని బట్టి దేవుడు చేస్తాడు, మనల్ని తీర్పు తీరుస్తాడు. కాబట్టి అక్కడ యోహాను కూడా భుజించేశాడు. సైన్యములకు అధిపతికి యెహోవా, నా దేవా నీ పేరు నాకు పెట్టబడెను. ఆహా, అందరూ చెప్పలు కొట్టండి. ఇప్పుడు ఈ ఇర్మియాకి దేవుని పేరు పెట్టబడిందండి. దేవుని పేరు ఏంటండి? యావే. యావే అంటే రక్షకుడు. చూసారా? అంటే ఒక కుమారునికి తండ్రి పేరు ఏ విధంగా పెట్టబడుతుందో, దేవుని స్తోత్రం. ఒకవేళ వాక్యం కూడా, వాక్యం నువ్వు చదివినట్లయితే, నువ్వు వాక్యాన్ని భుజించినట్లయితే నీకు దేవుని పేరు పెట్టబడుతుంది. అంటే ఇప్పుడు ఇర్మియా ఎవరంటే దేవుని కుమారుడు. అతను దేవుని ప్రవక్త మాత్రమే కాదండి, అతను దేవుని కుమారుడు. అంటే వాక్యము పొందుకోవడం ద్వారా, వాక్యమును అతను భుజించడం ద్వారా దేవునికి పేరు పెట్టబడుతుంది. అసలు పేరంటే అర్థం ఏంటి? పేరంటే జీవము. పేరంటే ఏంటండి? జీవము. ఆ జీవం ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుంది కదండి. ఆ రక్తం ఎలా వస్తుంది? ఒక సంబంధం ద్వారా వస్తుంది, అంతేనండి. ఇప్పుడు కొడుకు తండ్రికి కుమారుడు ఎలాగవుతాడంటే రక్త సంబంధం ద్వారా కుమారుడు అవుతాడు, అంతేనా? ఈ రక్త సంబంధం ఏం చేస్తుందంటే, ఈ రక్త సంబంధమే తండ్రి యొక్క పేరుని తీసుకొస్తుంది. ఒక వ్యక్తి తండ్రి యొక్క పేరు కలిగి ఉండాలంటే ఆ తండ్రికి జన్మించాలి. తండ్రికి జన్మించాలి అంటే తండ్రికి జీవాన్ని కలిగి ఉండాలి. ఆ తండ్రికి రక్తాన్ని కలిగి ఉండాలి. అప్పుడే అతని పేరు పెట్టబడుతుంది. ఆ తండ్రికి పేరు అతనికి వస్తుంది కదా. మరొక వ్యక్తికి ఆ పేరు రాదు, జన్మించిన వాడికే పేరు పెట్టబడుతుంది. అదేవిధంగా నీవు కూడా ఏ వాక్యమైతే నువ్వు భుజిస్తున్నావో, ఏ వాక్యమైతే నువ్వు వింటున్నావో, ఏ వాక్యమైతే తింటున్నావో ఆ వాక్యము దేవుడు కాబట్టి ఆ వాక్యానికి జన్మించినట్లయితే, బైబిల్ ఏం చెప్తుంటే, పేతురు చెప్తున్నాడు, మీరు అక్షయమగు దేవుని వాక్యమునకు జన్మించిన వారు. ఏం చెప్పాడండి? అక్షయమగు దేవునికి వాక్యమునకు జన్మించిన వారు మనం. ఏ వాక్యం అన్నది? క్షయము కానీ నాశనం కానీ దేవునికి వాక్యానికి జన్మించిన వారమై ఉన్నాం. ఆ విధంగా జన్మిస్తే దేవుని వాక్యానికి ఏ పేరు పెట్టబడిందో అదే పేరు మనకి పెట్టబడింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యానికి ఏ పేరు పెట్టబడింది? దేవుని వాక్యానికి ఏ పేరు పెట్టబడింది? అసలు పేరు పెట్టబడాలంటే, వాక్యానికి పేరు పెట్టబడాలంటే అదేం వాళ్ళది? వాక్యానికి పేరు పెట్టబడాలంటే ఏమవ్వాలది? వాక్యము శరీరం అవ్వాలి. వాక్యం ఏమవ్వాలి? వాక్యము శరీరమైనప్పుడు అప్పుడు పేరు పెడతాం. అందుకని ఆదిన వాక్యము దేవుడయుండి, వాక్యమే దేవుడయుండి, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించింది. అంటే ఆ వాక్యము శరీరమైంది. ఆ వాక్యం ఎప్పుడైతే శరీరమైందో ఆది దానికి పేరు లేదు. వాక్యం గురినప్పుడు పేరు లేదు, వాక్యం గురినప్పుడు ఆత్మ గురినప్పుడు పేరు లేదు. కానీ ఆ వాక్యమైన దేవుడు ఎప్పుడైతే శరీరం దాల్చాడో, అంటే జన్మించాడో లేక పుట్టాడో, వాక్యము శరీరం అయిందో అప్పుడు పేరు పెట్టబడింది. అప్పుడు దేవుడు ఆ వాక్యానికి ఉన్న పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. అదేవిధంగా నీవు కూడా ఈ వాక్యాన్ని భుజించినప్పుడు, ఈ వాక్యాన్ని తీసుకున్నప్పుడు, నువ్వు వాక్యంగా మారినప్పుడు, దేవునికి జీవం నీలోకి వచ్చినప్పుడు, వాక్యానికి జన్మించినప్పుడు దేవుని పేరు పెట్టబడింది. ఆ పేరును తెలుసు, ఉడదుకునే పేరు తెలుసండి, శ్రీమతి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ మతి అండి? ఏ మతి? ఎవరి మతిది? మతి అంటే ఏంటి?
మైండ్ 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 అండి. మతి అంటే మైండ్, మతి లేదు వీటికి అంటారు కదా. ఏం లేదంటండి, మతి లేదు వీడికి అంటే మైండ్ లేదు వీడికి. ఇప్పుడు శ్రీమతి ఏం మతి అండి ఇది? ఆయన స్త్రీ అయినాడు. స్త్రీ అనగా వాక్యం. స్త్రీ అనగా వాక్యం అంటే పురుషుడు, దేవుడు, దేవుని ఆయన శ్రీమంతుడు. కాబట్టి మనం ఏమిటి? ఆయనకి శ్రీమతి అంటే దేవునికి మతి మనమే, దేవునికి మనసు మనమే, క్రీస్తు యొక్క మనసు మనమే. అంటే ఆయన మనసులో మనమే ఉన్నాం, ఆయన ఆలోచనలో మనమే ఉన్నాం, ఆయన మన కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన మనసులో మనమే ఉన్నాం. ఆయన ప్రవక్తన్నారు చూసారా, ఆయన మనసు యొక్క వెనుక భాగంలో మనం దాగి ఉన్నాం. ఆ మనసు యొక్క వెనుక భాగంలో దాగిన మనను ఆయన బయటకు తీశాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం శ్రీమతి ఉన్నాం. కాబట్టి ఆయనకు వివాహం చేయబడినప్పుడు, లేక ఆయనకు జన్మించినప్పుడు మనం శ్రీమతి అయ్యాం. శ్రీమతి ఎవరికి శ్రీమతి? ఎవరికి శ్రీమతి? మాట్లాడమ్మా. ఎవరికి శ్రీమతి? మనం ప్రభు అయినా, కేవలం యేసుక్రీస్తు కాదండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుకి శ్రీమతి. ప్రభు యేసుక్రీస్తుకి మనము శ్రీమతి అయినాం. అదే చెప్తున్నాను ఇక్కడ, నీ పేరు నాకు పెట్టబడేను. ఈరోజు నీ పేరుని చెప్పమంటారండి? కరుణాకర్ కాదండి, నీ పేరు అబ్రహం కాదండి, శ్రీమతి యేసుక్రీస్తు. శ్రీమతి ప్రభు అయిన యేసుక్రీస్తు అయినావు. ఆయన శ్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయన నీవు శ్రీమతి ప్రభు అయిన యేసుక్రీస్తు అయినావు. అది దేవుడికి పెట్టిన పేరు. అది నువ్వు తీసుకోలేదు, అది నువ్వు తీసుకోలేదు, లేదా అందులో చేరలేదు, నువ్వు అందులో జన్మించావు. నీవు ఎలా జన్మించావు? ఆయన జీవం, ఆయన వాక్యం నీలోకి వచ్చింది. ఆయన వాక్యం నీలోకి వచ్చింది. ఎలాగొచ్చింది? నువ్వు దాన్ని భుజించావు, ఆ వాక్యానికి జన్మించావు. అంటే వాక్యము శరీరమైనప్పుడు, వాక్యము శరీరంగా జన్మించినప్పుడు, వాక్యము శరీరమైనప్పుడు అప్పుడు ఆ వాక్యాన్ని పేరు పెట్టబడుతుంది. ఆ వాక్యం యొక్క పేరే శ్రీ యేసుక్రీస్తు అయినాడు, ప్రభుని యేసుక్రీస్తు అయినాడు. ఇప్పుడు ఆ ప్రభుని యేసుక్రీస్తుకి మన భార్య కాబట్టి మనం శ్రీమతి ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాము. హల్లెలూయా! ఎంత గొప్ప కృప అండి, దేవుని స్తోత్రం. మరి భార్యకి ఎన్ని హక్కులు ఉంటాయండి? అన్ని హక్కులు ఉంటాయి భార్యకి. ఉంటాయా? అన్ని హక్కులు కూడా భార్యకి ఉంటాయి. ఇంకా చదవండి, ముగిస్తాను పిల్లలారా. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలిగి చేయుచున్నవి. శ్రీమతి అయిపోయిన తర్వాత సంతోషం కాకపోతే ఏముంటుందండి? ఈ 24 గంటలు ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆయనతో మాట్లాడుతుంది, ఆయన తనతో మాట్లాడతాడు. ఎదురు సంతోషాన్ని మెచ్చుకుంటారు. ఒక స్త్రీ ఎప్పుడు తన జీవితంలో నిజమైన సంతోషం కలిగి ఉంటుందంటే వివాహం చేయబడిన తర్వాత. తన హృదయాన్ని ఎప్పుడు పరిపూర్ణంగా ఎప్పగలుగుతుందంటే వివాహం చేసుకున్న తర్వాత. కొన్ని తల్లిదండ్రులు దాచుకుంటుంది, కొన్ని స్నేహితులతో దాచుకుంటుంది. కానీ ఎప్పుడు పూర్తిగా ఆ స్త్రీ చూసారా, పూర్తిగా తన జీవితాన్ని ఎవరికి సమర్పిస్తుందంటే తన శరీరాన్ని, తన ఇష్టాలని, తన అభిరుచుల్ని, తనకున్న సమస్తాన్ని కూడా ఎప్పుడు త్యాగం చేసుకుంటుందంటే ఎప్పుడు త్యాగం చేసుకుంటుంది? వివాహం అయిన తర్వాత తన భర్తగా త్యాగం చేసుకుంటుంది. అప్పుడే నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని పొందగలదు. దేవుని స్తోత్రం. నీవు కూడా యేసుక్రీస్తు వివాహం అయ్యేంత వరకు కూడా నిజమైన సంతోషము, ఆయన నిజమైన ఆనందాన్ని పొందుకోలేవు నీవు. అర్థమైందండి? నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. చూసారా, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగ చేయుచున్నవి. ప్రజలు సంతోషిస్తున్నారు, ఆ సమయంలో కూర్చోలేదు. ఉల్లసిస్తున్నారు, నేను ఉల్లసించలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపితివి. ఇర్మియాను ఎలా నింపాడండి? అది కడుపు మంటతో నింపాడండి. ఏం నింపాడండి? దేవునితో సంతోషిస్తున్నాడు, కానీ ప్రజల కొరకు వర్తమానం ఇచ్చాడు కదా, ఆ వర్తమానం కొరకు అతను కడుపు మండిపోతుంది ఇప్పుడు. ఇది ఆ వర్తమానం ప్రజలకు వ్యతిరేకంగా కనబడుతుంది, ప్రజల యొక్క జీవితానికి అది వ్యతిరేకంగా కనబడుతుంది. ప్రజల కొరకు తీర్పు ప్రకటించమని చెప్తున్నాడు ఆయన. అందుకని అది ఇర్మియాను దహించి వేస్తుంది వర్తమానం. నీ హస్తమును బట్టి నేను ఏకాకినయ్యున్నాను. ఎలా ఉండాలని మనం? ఇది గుంపులో గోవిందం కాదండి. వర్తమానమే కలిగి ఉంటే
నువ్వు ఏకాకిగా ఉంటావండి. నిన్ను దేవుడు సెపరేట్ చేస్తాడు, ప్రత్యేకిస్తాడు. ఆయన ఒక సేవకుడిని దేవుడు ప్రత్యేకిస్తాడండి. అతనితో మాట్లాడి అతని ద్వారా సంఘానికి వర్తమానం ఇవ్వడం కోసం దేవుడు ప్రత్యేకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇర్మియా ఆ విధంగా దేవుని యొక్క వాక్యం భుజించాడు. అతను వాక్యంగా మారిపోతున్నాడు. అంటే ఓ ప్రక్కన చూసారా, అతను దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, లోకానికి కష్టంగా ఉన్నాడు. లోకానికి ఎలా ఉన్నాడండి? కష్టంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ ప్రకటన 10:8 మనం చూసినట్లయితే యోహాను కూడా అలాగే ఉండబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీ జీవితం కూడా వాక్యం భుజించినట్లయితే నీవు కూడా అలాగే ఉండబోతున్నావు. లోకస్తులకి నీవు విరోధంగా ఉంటావు, దేవునికి ఇష్టంగా ఉంటావు. మనం చెప్పుకుని పోయిన వారం, అంతకుముందు వారం, లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగురా అని దేవునికి లేఖనం సెలవుస్తుంది. కాబట్టి ఇర్మియా గ్రంథం ద్వారా ఇంకా చాలా విషయాలు ఇర్మియా రాశాడు. దేవుని స్తోత్రం. ఇందులో విమోచన ఉంది, ఇందులో రక్షణ ఉంది, ఇందులో తీర్పు ఉంది. చూసారు, అన్ని విషయాలు కూడా ఇర్మియా గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి ఇర్మియా ఏ విధంగా ఎన్నిక చేయబడ్డాడో, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడో, తల్లి గర్భంలో మరి నిర్ణయించబడ్డాడో, మరి ఎన్నిక చేయబడిన నిన్ను కూడా దేవుడు మరి జగత్పనంది వేపరకం ఎన్నుకున్నాడు దేవుడు. కాబట్టి మరి నీవు కూడా నీ ఎన్నిక చేయబడ్డానని గుర్తించట్లయితే వాక్యాన్ని భుజించు. నీతో దేవునికి పని ఉన్నది. నీతో దేవునికి ఏముందండి? పని ఉంది. దేవుడి మాటలు దీవించిన కాక అందులో నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం.